హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆరివ్ని. ఈ వీడియో అయితే ఫుల్ లెంతీగా ఉంటుంది, ఖచ్చితంగా చూసేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఏం ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ టైం యూఎస్ఏలో మెట్రోలో ట్రావెల్ చేశాను. నాకైతే చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇదే రైల్వే స్టేషన్. ముందర అక్కడ చూసారు కదా, అక్కడైతే మనము టికెట్ తీసుకొని వచ్చేసాము. టికెట్ ఎలా ఉంటుందో అది కూడా నేను మీకు చూపించేస్తాను. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్. ఫుల్ వీడియో చూసేయండి. చూసాక నాకు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇంతవరకు చెప్పలేదని చెప్పి వెయిట్ చేస్తున్నారా? నేనైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి అరిచాను అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఎప్పటి నుంచో ఆశ. ఫైనల్లీ ఇలా అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే న్యూయార్క్లో ఉండే ట్రాఫిక్కి మనం కార్లో వెళ్ళాలనుకుంటే చాలా టైం అయితే పడుతుంది. ఇగో మెట్రోలో అయితే ఎక్కేసాక ఇగో డాడీ, మమ్మీ అయితే ఇలా కూర్చున్నారు. నేనైతే చక్కగా స్నాక్స్ తిన్నాను. హీరోలాగా స్పెట్స్ కూడా పెట్టేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇలా పైకి వెళ్తే కొంచెం ఇలా సీట్స్ ఉంటాయి, కిందికి వెళ్ళినా సీట్లు ఉంటాయి. ఇంకా డాడీ అయితే అక్కడ మాకు స్ట్రోలర్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని మేమైతే ఎక్కడెక్కామో అక్కడ అలానే కూర్చొండిపోయాము. ఈజీగా ఉంటుంది కదా దిగేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ డోర్లు ఫసక్ 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 అని క్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే దిగేసాము. ఇదిగో ఇదంతా మెట్రో స్టేషన్. అక్కడ నుంచి మేమైతే ఇంకొక మెట్రో స్టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఇంకొక ట్రైన్లో కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ స్టెప్స్, ఎలివేటర్ రెండు ఉంటుంది, ఎస్కలేటరు. సో రెండు మనం ఎక్కి పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే టికెట్ కౌంటరు. ఇందులో టికెట్ తీసుకునేసి ఈ మెట్రో స్టేషన్లో అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మనము. ఇటు సైడే వచ్చేస్తాయి ట్రైన్లు. వెంటనే ట్రైన్ వస్తేనే మనం ఎక్కేయచ్చు ఫ్రెండ్స్ దాంట్లో. ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే డాడీ ఏమో చక్కగా వీడియోలు తీస్తున్నాడు, మమ్మీ డాడీ ఇద్దరు వీడియోస్ తీసుకున్నారు. నాకైతే ఈ ట్రైన్ చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇండియాలో మెట్రోలో ట్రైన్స్ కూడా ఇలానే ఉంటాయా? ఇలానే ఉంటే పని అయితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇండియాలో మెట్రో కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ మెట్రో అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉండే పిల్లలతో అయితే అందరితో నేను మాట్లాడేస్తాను. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి వీడియో క్లమ్జీ అయిపోయింది అనుకున్నారా? నా చేతికి ఇచ్చేస్తారు ఒక సెకండ్ ఫోన్. ఆ మాత్రం ఉంటుంది కదా మన చేతిలో ఫోన్ ఉంటే. స్నాక్స్ తినేసాక మా అమ్మ రుద్దేస్తుంది టిష్యూలు వేసి నన్ను. అలా వచ్చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? ఇదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ న్యూయార్క్ సిటీలోకి ఎంటర్ అయిపోవచ్చు. చూసారా ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో? చాలా సూపర్గా అనిపించింది ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే నాకు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది. ఎన్ని షాప్స్ ఉంటాయి తెలుసా? ఇక్కడ మళ్ళీ ఒక లాగిన్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ టు అవుట్పుట్ బయట కొట్టేసామంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఉంటారు ఫ్రెండ్స్, దాదాపు ఒక 500 నుంచి 1000 మెంబర్స్ లోపలే ఉంటారు. ఇగో నేను అలా ఎక్కలేననేసి డాడీ నన్ను అలాగా పైకి ఎత్తుకొని వచ్చేసారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మొత్తం నీట్గా పెట్టాలంటే 1 అవర్ పైన అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీకు ఎవరికైనా డీటెయిల్గా ఈ వీడియో కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో నీట్గా నేను అప్లోడ్ చేస్తాను, ఫాస్ట్ ఫార్వర్డ్ లేకుండా స్లో మోషన్లోనే. ఇగో ఇక్కడైతే బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. వీటిలో చక్కచక్క నేను వచ్చి దూరం ఆరేసాను. అక్కడ చూసుకుంటే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. ఇక్కడ అడుగుకి ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని ఐస్ క్రీమ్లు కావాలో అన్ని ఐస్ క్రీమ్ తినచ్చు. ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ కావాలో అంత హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవచ్చు. దేవుడా, నాకు ఐస్ క్రీమ్ వద్దని చెప్పి అలా పారిపోయాను. ఇంకా డాడీ దగ్గరకు వచ్చేసాక ఓకే, ఇంకెటు పరిగెత్తాలో అర్థం కాలేదు. నన్ను త్వరగా బయటికి తీసుకెళ్ళండి, నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలి అని చెప్పి ఎటు అంటే అటు, అటు అంటే అటు, ఇటు పరిగెత్తు వెళ్ళిపోయాను. ఇంకెవరు వస్తారు ఈసారి? మా మమ్మీ వచ్చింది నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసింది. సరే రండి ఫ్రెండ్స్, ఇంకైతే మనం బయటికి వెళ్దాము. ఇలాగ మళ్ళీ మనము ఎస్కలేటర్లో ఎక్కి బయటకైతే ట్రావెల్ చేయాలి. చూసారు కదా, ఇది ఒక కెఫే. ఇందులో చూసుకుంటే ఇలాగ ఒక్కొక్క కెఫే ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉంటుంది. కానీ ఎవ్రీ కెఫే టేస్ట్ అయితే అదిరిపోతుంది తల్లోలకి, మనకైతే కాదు. మనకి మంచిగా మసాలా ఉండాలి కదా, ఉప్పు కారం వేసుకొని తింటేనే మనకు చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళకి ఏముండదు ఫ్రెండ్స్. నో ఆయిల్, నో సాల్ట్, నో పెప్పరు, అలానే తింటారు. కావాలంటే కొంతమంది అయితే లిటిల్ ఉప్పు, లిటిల్ పెప్పర్ చల్లుకుంటారు. లేకపోతే అది కూడా లేకుండా అలానే సప్పగా తినేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు.
ఇగో ఇదైతే న్యూయార్క్ స్ట్రీట్స్. ఈ న్యూయార్క్ స్ట్రీట్స్ కూడా నేను ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి బిల్డింగ్ అయితే నేను డీటెయిల్గా చూపించి మీకు నేను వీడియో చేస్తాను. ఎందుకంటే నా గోల్ వచ్చి ఈ వీడియోలో నేను మెట్రోలో ట్రావెల్ చేసి ఏ ఏ వేలో అయితే వెళ్ళానో అదైతే మీకు మొత్తంగా చూపించాలి అనే ఇంటెన్షన్తో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. సో ఇదైతే మొత్తం స్టేషన్ అయితే మొత్తం రోడ్లు. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి కొన్ని బిల్డింగ్స్. ఇవన్నీ ఎప్పుడెప్పుడు కట్టిన బిల్డింగ్స్ ఫ్రెండ్స్. ఒక్కొక్కటి అయితే తీసుకుంటే మనకి 1920, కొన్ని బిల్డింగ్స్ అయితే 1870 అలా కూడా ఉంటాయి అన్నమాట. సో కొన్నిటిని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని నార్మల్గా అలా వదిలేస్తారు. ఇగో ఇక్కడ మధ్యలో మినీ వాక్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్డు ఒక్కొక్కసారి క్రాస్ చేయాలనుకునే వాళ్ళు పైనుంచి అలానే క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసుకుంటే అక్కడ చాలా బాగుంది కదా టాక్సీ. ఇది వచ్చి కింద అండర్ గ్రౌండ్ అనమాట. బిల్డింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అరౌండ్ ఒక్కొక్కటి అయితే 300 నుంచి 400 ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇగో మనమైతే ఇలా ముందుకు వచ్చేస్తున్నాము. ఏంటబ్బా అక్కడ జనాలు ఉంటారు అనుకుంటున్నారా? నా ఫేవరెట్ బుల్ అయితే అక్కడ ఉంది. మీలో ఎంతమంది బుల్ చూసారో నాకు కామెంట్ చేయండి. అలా వచ్చేసామంటే ఇక్కడ నుంచి మనము మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఏంటి ఆ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? మనమైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడ్డానికైతే షిప్లో వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నేను మీతో ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. వీళ్ళైతే ఇక్కడ చాలా సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనల్ని అంత ఈజీగా లోపలికి పంపించరు. అరే ఏంటి మన ఊర్లాగా మామిడికాయ అమ్మేస్తుంది, మేము ఉప్పు కారం వేసి అనుకుని చకచక వచ్చేసి ఒక మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తీసేసుకున్నాము. చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. వీళ్ళు పచ్చి మామిడికాయ అయితే తినరు, కొంచెం పండుగానే ఉంటుంది. అలానే పూర్తి పండు కూడా కాదు, మీడియం సైజు మామిడి పండే అది తీసేసుకున్నాము. చాలా బాగా అనిపించింది మామిడి పండు. అదేంటో డిఫరెంట్ కలర్ వేశారు మనకైతే కారం పొడి. సో మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చేయండి. ఇప్పుడు మనం షిప్కి వెళ్తున్నాము. షిప్కి వెళ్ళే మధ్యలో అయితే ఈ పార్కులు ఇలా బొమ్మలు పెట్టి అమ్మేస్తున్నారు. కీ చైన్లు, కింద చూసుకుంటే బ్యాగులు, కొంతమంది ఏమో ఈ పర్సులు, హ్యాట్స్ అన్నీ అమ్ముతున్నారు. చాలా బాగుంటాయి ఇక్కడ. కొనుక్కుంటే కూడా బాగానే ఉంటాయి, లైఫ్ వస్తుంది అంటారు. కానీ నేనైతే ఎప్పుడు కొనలేదు. మీలో ఎవరైనా కొనున్నా కూడా నాకు కామెంట్ చేయండి ఏ ప్రోడక్ట్ కొంటే లైఫ్ వస్తుంది అనేసి. అక్కడ ఒక బుల్లి అక్వేరియం ఉంది, కానీ మేమైతే దానికి వెళ్ళలేదు. ఎందుకంటే మాకైతే టైం అయిపోతుంది లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒక సెక్యూరిటీ చెకప్ అయితే జరుగుతుంది. ఎలా అంటే మన ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు ఎలా అయితే టోటల్గా మన బ్యాగు, స్ట్రోలరు అన్నీ ఇప్పి చెక్ చేస్తారో అలా చెక్ చేశారు. అక్కడైతే మనల్ని వీడియో తీసుకొని ఇవ్వలేదు. సో అదే మనం ఎక్కబోయే షిప్. ఇప్పుడు అక్కడ నుంచి మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఆ షిప్లోనే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అదే మనం ఇప్పుడు ఎక్కబోయే షిప్. చూసారా మన ముందర అరౌండ్ ఒక 100 మెంబర్స్ అయితే ఆ షిప్ ఎక్కబోతున్నారు. ఇప్పుడు ఈ 100 మెంబర్స్ ఎక్కిన షిప్లోనే మనం కూడా ఎక్కాము. ఇదిగో తల్లో ఇక్కడైతే మొత్తానికి 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చి గ్రౌండ్, మిడిల్లో ఇంకో ఫ్లోర్ ఉంటుంది, దానిపైన మనకి ఓపెన్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఆఫ్ కోర్స్ మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మనకి ఎప్పుడు ఓపెన్ ఫ్లోర్లే కదా నచ్చుతాయి. కాబట్టి మనం ఓపెన్ ఫ్లోర్కే వెళ్ళిపోదాం. పైకి వచ్చేయండి నాతో కూడా. మనం ఓపెన్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. చూసారా ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారో. వావ్ కదా, ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దూరం నుంచి చూస్తే బిల్డింగ్స్. ఇక్కడ చూసారా ఒకరు. సో వాటర్లో అయితే ఎన్ని చిన్ని బోట్లు కూడా ఉన్నాయో చూసారా. మనమైతే ఫ్రంట్లో మన ఫ్లాగ్ దగ్గరే నించొని ఉన్నాము. ఫ్లాగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు ఎలా ఉందో నాకు చెప్పేయండి. వచ్చేయండి నాతో కూడా బోట్ జర్నీ మీరు కూడా చూసేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి మొత్తం రికార్డ్ చేశాను మీకోసమే. చూడండి అటు సైడ్ ఇంకా చాలా పెద్ద క్రూజ్ ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదిగో మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే వచ్చేసింది. ఇగో బ్యాలెన్స్ బోట్ జర్నీ. మనల్ని చుట్టూ కూడా ఒక రౌండ్ తిప్పుతారు వీళ్ళు, ఎందుకంటే మంచిగా బోట్ ఫీల్ మనకైతే రావాలి అన్నట్టు. అదిగో మనం నియరెస్ట్కి అయితే వచ్చేసాము. ఈ లోపల ఈ చల్లగాలికి అలా నేను డాడీ పైన వాలిపోయాను. అదిగో మన లిబర్టీ అయితే వచ్చేసింది. ఎవరు కట్టారో ఏంటో ఆ పచ్చగా కట్టేశారు. ఇది ఎందుకు కట్టారో మీకేమన్నా తెలుసుంటే నాకు అది కూడా కామెంట్ చేయండి. ఎందుకైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గ్రీన్ కలర్లో ఉంటుందో. ఇగో మనకైతే ఈ చిన్ని టెంట్ వేసినట్టు ఒక ప్లేస్ ఉంది కదా, అక్కడే మనల్ని అందరు దించుతారు. ఇదిగో ఇలానే మనం బయటికి వెళ్ళాలి. మధ్యలో చిన్ని కాఫీ షాప్ కూడా ఉంటుంది.
కానీ ఇవాళైతే మాకు ఫుల్ ఎండ ఉంది కాబట్టి చాలా రకరకాల జ్యూస్లు అయితే తాగేయాలి, ఐస్ క్రీమ్లు కూడా తినేయాలని బాగా ఫిక్స్ అయిపోయాము. సో ఇదే మనం బయటకు వచ్చే వే అయితే ఫ్రెండ్స్. ఇలా మనం బయటకు వచ్చేసాక మనతో కూడా ఇంతమంది షిప్లో వచ్చారు కదా, వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి కూడా మనం ఒకేసారి బుక్ చేసుకునేస్తామన్నమాట టికెట్. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే బోట్స్ అయితే తిరుగుతూ ఉంటాయి. మనము ఆ లోపలనే వెళ్ళాలి, రావాల్సి ఉంటుంది. ఇగో మనమైతే ఇప్పుడు లిబర్టీ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇదైతే మొత్తం ఆ చుట్టూ ఉండే ఏరియా, చిన్ని చిన్ని పార్కులు, షాప్స్ అన్నీ చాలా ఉంటాయి. చాలామంది డిన్నర్ చేయాలన్నా, లంచ్ చేసుకోవాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, డెజర్ట్స్ తినాలన్నా ఏమున్నా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మన ఇండియన్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్, వీళ్ళ పిజ్జాలు బర్గర్లే మనకు దొరుకుతాయి, వేరే వేరే ఏది మనకైతే దొరకదు ఖచ్చితంగా. సో లిబర్టీ ఆ బిల్డింగ్లోకి ఎక్కాలంటే స్టాచ్యూ లోపలికి మనం ఏ థింగ్స్ తీసుకెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక చిన్ని బుల్లి సెక్యూరిటీ చెకప్ అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మన థింగ్స్ అన్నిటిని ఆ లాకర్లో పెట్టేసి స్పెట్స్ మాత్రం తీసుకొని హీరోలాగా డాడీతో అయితే ముందుకు వచ్చేసాను. జస్ట్ ఇదిగో ఇదే సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత ఇదే మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బిల్డింగ్ అనమాట. స్టాచ్యూ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇలానే ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా మనకి స్టెప్స్ అయితే ఉంటాయి, అలా వెళ్తే ఎలివేటర్ ఉంటుంది. మంచిగా ఎలివేటర్ పైకి తీసుకెళ్తారు అనుకుంటే మేము బుక్ చేసుకునే దానికి టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే లేదంట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో వచ్చి అది లేదంట. సో దానికి ప్రీ బుకింగ్ ఏదో ఉంటాయంట. సో అవన్నీ బుక్ చేసుకుంటే మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇదిగో ఇలానే పైకి వెళ్ళాలి, స్టెప్స్ చాలా చాలా ఉన్నాయి. సో అది మన స్టాచ్యూ. మనమైతే ఈ మధ్యలో ఉన్నాము, చూసేయండి ఒకసారి వ్యూ. నేనైతే వ్యూ అదిరిపోయేలా చూస్తున్నాను, నాకు భలే నచ్చింది ఈ వ్యూ. ఇక్కడ ఎండలు కూడా ఈరోజైతే ఎండ చాలా ఉంది, ఫుల్ ట్యాన్ అయిపోయాము ఈ ఎండకి. ఒకసారి మొత్తం వ్యూ చూసుకున్నారంటే చాలా బాగుంది కదా. వ్యూతో పాటు మమ్మల్ని కూడా ఒకసారి చూసేసి ఒక లైక్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలానే మొత్తం స్టార్ షేప్లో అయితే ఉంటుందన్నమాట లిబర్టీ కింద. ఇగో మళ్ళీ ఆ ప్లేన్ అయితే తిరుగుతూనే ఉంది ఆ జెండా పట్టుకొని. అబ్బా నేనైతే అలా పడుకుండిపోయాను చల్లగాలికి. అతను ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇమిటేట్ చేయాలనిపించింది. ఆ స్టాచ్యూని చూడగానే నాకు అలా ఇమిటేషన్ వచ్చేసింది. నా చేయికి కరెక్ట్గానే ఉందా లేదా చెప్పేయండి. దాని తర్వాత అమ్మ నేను అయితే డాడీ ముగ్గురం కూర్చొని ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసేసాం ఇక్కడ. సో ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పండి, ఈ ఫొటోస్ తీసుకోవడమే కదా లిబర్టీ దగ్గరికి వస్తే. అలా లిబర్టీని కూడా చాలా పిక్స్ అయితే తీసేసాము. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ సేమ్ మనం మెట్రోలోనే వెళ్ళబోతున్నాము. వచ్చేటప్పుడు పెట్టేశాను కదా, సో రిటర్న్ అయితే పెట్టాలనే ఇంటెన్షన్ నాకు లేదు, ఎందుకంటే మరి అంత బోర్ కొట్టించలేను కదా మిమ్మల్ని. సో మొత్తం ఇదైతే ఆపోజిట్ అంతా ఫుల్ వాటర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో మొత్తం వాటరే, మధ్యలో కట్టుంటారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇదిగో మన రిటర్న్ జర్నీ అయితే చాలా స్వీట్గా షార్ట్గా పెట్టేశాను మీకు. ఇగోండి సేమ్ మనం వచ్చాం కదా అలాంటి షిప్పే ఇది, మళ్ళీ అలాంటి షిప్తోనే మనం తీసుకెళ్తారు. రిటర్న్లో అలిసిపోయాను కాబట్టి బాగా నిద్రపోయేసాను అనమాట. ఇదిగో వచ్చి మనమైతే ఇప్పుడు న్యూయార్క్ సిటీ దగ్గర దిగేసాము. చూసారా నియరెస్ట్ వచ్చేసాము. బాయ్ బాయ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చెప్పేసి మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఎస్కలేటర్లో ఎక్కి కిందికి వెళ్ళేసి ట్రైన్లో ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అలానే నాకు ఏదైనా కొత్త కొత్త సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.